దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఒకరోజు ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా దాసుడు వ్యాధితో రోగముతో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన స్వస్థపరచమని యేసయ్యని వేడుకున్నాడండి. శతాధిపతి అని అంటే మామూలు వ్యక్తి కాదండి. అతని కింద 100 మంది పనిచేస్తారు. అతని పో అంటే పోతారు, రా అంటే వస్తారు. అతని ఏం చెప్పినా ఆ 100 మంది అతనికి పని చేయడానికి ఆయన మాట వింటారండి. యేసుక్రీస్తు దగ్గరికి చెప్పిన వెంటనే యేసయ్య అంటారు, సరే పద, నేను వస్తాను, నీ దాసుని స్వస్థపరుస్తానంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఒక గొప్ప కార్యం ఏంటంటే, యేసయ్య ముందు అంత గొప్ప వ్యక్తి తగ్గించుకుంటూ అంటున్నాడు, అయ్యా మీరు మా ఇంట్లోకి రావడానికి ఏ యోగ్యత అర్హత నాకు లేదయ్యా, మాట మాత్రం సెలవేయండి చాలు, నా దాసుడు స్వస్థపడతారని యేసయ్యని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ఆ ఒక విశ్వాసాన్ని చూసి అంతటి జనసమూహం ముందు యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో ఎంతటి గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదని యేసుక్రీస్తు మాట్లాడారండి. మీరు నమ్ముతారో లేదో, యేసుక్రీస్తు నిలబడి మాట్లాడిన ఆ మాట నీ విశ్వాసం బాగు చేసింది అన్న మాట, మీరు ఆ క్షణమే ఆ వ్యాధితో ఉన్న ఆ వ్యక్తి స్వస్థపడ్డాడని వాక్యం అంటుంది. సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని వేడుకొని నీ జీవితంలో నువ్వు తగ్గించుకొని యేసుక్రీస్తుని అడగలిగితే ఆయన పంపిస్తున్న దేవుని వాక్యం నిన్ను నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తుందని నేనైతే విశ్వసిస్తున్నాను. దేవుడు ఈ చిన్న విషయాన్ని, ఈ చిన్న మాటలని ఆశీర్వదించి దీవించునుగాక.